పెన్ ఎక్కడికి పడింది? ఆ పెన్ ఎక్కడికి పడింది? కిందకి పడింది మిస్. నీ తల పైన పడిందా? కిందకి పడిందా? నేల పైన పడిందా? నీ తల పైన పడిందా? ఎక్కడ పడింది పెన్? నేల పైన పడింది మిస్. నేల పైన పడింది. కొంచెం తల ఇలా పెట్టా అనుకో నీ తల పైన కూడా పడుతుంది కదా. ఎస్ మిస్. Okay. So why that pen is falling to the earth? Why? Because of the earth's gravitational force. Earth is having some force. We may call it as earth's gravitational force. Earth paina ఏ object వేసినా కూడా it may falls to the center of the earth. It may be attracted to the center of the earth. So we may say it as earth's gravitational force. మామూలుగా if there is attraction force between any objects in the universe, then we may say it as gravitational force. యూనివర్స్ లో ఎనీ టూ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉండే అట్రాక్షన్ ఫోర్స్ ఏమంటారు? గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. కానీ ఇక్కడ ఎర్త్ ఈస్ పుల్లింగ్ an object towards its center of the earth. So we may say it as earth's gravitational force. ఎర్త్ లాక్కుంటుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాము? ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఎర్త్కున్న ఫోర్స్ కాబట్టి దేనికున్న ఫోర్స్? ఫోర్స్ కాబట్టి ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్షయకు ఒక ఫోర్స్ ఉంది, అప్పుడు ఏం ఫోర్స్ అంటారు? అక్షయ గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. అంతేనా? 5 అక్షరాలు. సో అట్లనే సో ఎర్త్ కుందనమాట ఈ ఫోర్స్. The earth itself is having the force to attract the objects to the center of it. So we may say it as earth's gravitational force. భవ్య జాయిన్ అయిందమ్మా? జీ భవ్య? నో మేడం. ఏమ్మా 2 రోజులు జాయిన్ అవుతుంది, మిగిలిన రోజులు జాయిన్ అవ్వదు, ఎలా? చెప్పాలా మేడం? చెప్పండి అమ్మా. క్లాస్ లో ఎక్కడన్నా సిగ్గుపడకుండా జాయిన్ కమ్మనండి. పంపిస్తాను మేడం ఇప్పుడు. చెప్పి పంపినానా? మేడం మీరే పట్టించుకోవాలి మీ ఫ్రెండ్ ని. ఇంకా కొంతమంది వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నా జాయిన్ అవ్వడం లేదు. ఎందుకు? బి గౌతమి జాయిన్ అవ్వడం లేదు, శిరీష జాయిన్ అవ్వడం లేదు. I gave a call to their parents. వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేశాను, మేడం మేము ఇంట్లో లేమన్నారు. ఎందుకు ఎవరు జాయిన్ అవ్వడం లేదు? సో ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్, జాయిన్ ద క్లాస్. ఏమ్మా సరేనా? ఓకే, క్లాస్ వి సాల్వ్ దిస్ ఈ ప్రాబ్లం ఏనమ్మా సాల్వ్ చేసింది మనము. మాస్ ఆఫ్ ద ఎర్త్. వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ద ఎర్త్? m1 is equal to ఏమి ఇచ్చారు ఇక్కడ? వాట్ ఈస్ m1? m1 ఎంత ఇచ్చారు? మాస్ ఆఫ్ ద ఎర్త్ ఎంత ఇచ్చారు? చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, 6 into 10 to the power of 24 kg. And what is the radius of the earth? Radius is nothing but distance. Radius నే ఏమంటాం ఇక్కడ? డిస్టెన్స్ అనుకోవచ్చు. సో radius is equal to 6.4 into 10 to the power of 6 meters. m అంటే మీటర్స్ అన్నమాట. ఏమ్మా? నెక్స్ట్, what is the mass of Mahendra? Mahendra mass ఎంత? 75 kg. And what is the value of universal gravitation? What is the value of universal gravitation? Cm1 F is equal to 67. ఏమ్మా మర్చిపోయినారా? మాస్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషన్ వాల్యూ చెప్పండి అమ్మా. F by m is equal to a. ఇక్కడే కనిపిస్తుందమ్మా, ఇక్కడే కనిపిస్తుందమ్మా. G is equal to ఏముంది మా వాల్యూ అక్కడ? 6.m1 మరి 6.67 into 10 power of 11. మా 6 పాయింట్ తర్వాత 67 అనాలి, 67 అనకూడదు. 6.67 into 10 to the power of -11.
meter square per kg. Okay. So now you know all the values. మీకు values అన్ని తెలుసు. ఏం చేయాలి? You have to substitute all these values in the given formula. Given formula లో ఏం చేయాలి? ఇచ్చిన values అన్నిటిని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదిగో ఇలా. Yesterday చేసామా ma'am. చేయలేదా? So f is equal to 6.67 into 10 to the power of minus 10 to 11 the power of minus 11 into 75 75 into into 10 power of 6 into 10 to the power of 24 24 by 6.4 into 6.4 into 10 to the power of 6 all power. that square will be applicable to 6.4 and it is also applicable to 10 to the power of 6. అప్పుడు Yes, ఏమవుతుంది? 6.4 square into 10 to the power of The power of 12. 6 10 to the power of 12. 6 2s ఎంత? 12 12 కదా? 10 to the power of 12. So 10 to the power of 12 పైకి వెళ్తే ఏమవుతుంది? 10 to the power of minus 12 అవుతుంది. ఏమవుతుందమ్మా? 10 to the power of minus 12. 12 సో అప్పుడు minus 11 minus 12 ఎంత అవుతుంది కలిపి యాడ్ చేస్తే? minus minus 11 minus 12. 7 minus 3 no. minus 23 madam. Good. ఏం 23? Minus 23 madam. Minus 23. Very good, very good. You're answering well. So 6.67 అప్పుడు మైనస్ వాల్యూస్ ఉండవు అన్నమాట ఇంకా మనకు. 6.67 into ఇక్కడ 10 to the power of 24 మీకు ఫార్ములాస్ తెలుసు కదమ్మా. a to the power of m by a to the power of n is equal to a to the power of m minus n. Show it on the screen. స్క్రీన్ పైన చేసి చూస్తాను. ఏమ్మా 17 మెంబర్స్ ఏనా ఉండింది అప్పటి నుంచి? Yes madam. అవునా? ఓకే. ఇందాక ఏపీసీడబ్ల్యూ సార్ కనెక్ట్ అయ్యిండే వెళ్ళిపోయారా? ఉన్నారు? Yes madam. వెళ్ళిపోయారు madam. ఎప్పుడు? చాలాసేపు అయిందా? వెళ్ళిపోయినారు. జాయిన్ అయ్యి వెళ్ళిపోయినారా? Yes madam. ఓకే ఓకేనా. ఎవరు? సరే, see here. My whiteboard is visible to you? Yes madam. Okay. మనకు పైన ఏముంది నాన్న? పైన ఏమేమి ఉన్నాయి? 10 to the power of 10 to the power of minus 11. కింద ఏముంది? 10 to the power of Minus 6 whole square కదా? 10 to the power of 6 whole square. అంటే ఏమవుతుంది? 10 to the power of minus 11 by 10 to the power of 12. ఈ 12 పైకి వస్తే ఏమవుతుంది? చెప్పండి. 10 to the power of minus 11 into 10 to the power of minus 12. Minus 12. సో అప్పుడు ఏమవుతుంది? యాడ్ చేయాలి. యాడ్ చేస్తాం. యాడ్ చేస్తే is equal to 10 to the power of 11. ఒక నిమిషం ఆగండమ్మా, ఏవేవో వస్తాయి ఇవి. సో is equal to 10 to the power of minus ఎంత? 11 12 యాడ్ చేస్తే ఎంత నాన్న? 23. అప్పుడు ఇక్కడ ఏం రాయాలి? 23 అని రాయాలి. ఏమని రాయాలి పైన? 23. ఓకే. 23. Next, and you're having in the numerator, you're having 10 to the power of minus 23 into 10 to the power of 24. ఉందా లేదా పైన? Yes madam. 24 ఉంది కదా పైన న్యూమరేటర్ లో? ఉంది మేడం. ఓకే, మరి ఇప్పుడు when bases are same, what should you have to do? a to the power of m plus a to the power of m into a to the power of n. ఏమవుతుంది? a to the power of m into a to the power of n.
a to the power of m plus n. ఇదేనా ఫార్ములా? Yes, miss. ఇదే కదమ్మా? Yes, miss. ఇదే మిస్. మ్యాథ్స్ వచ్చింది మిస్. ఇక్కడ వచ్చింది మిస్. ఫిజిక్స్ లో ప్రాబబుల్లీ ఎక్కువ మ్యాథ్సే ఉంటదమ్మా ఫిజిక్స్ లో. మీకు మ్యాథ్స్ బేసిక్స్ బాగా తెలిస్తే ఫిజిక్స్ ఈజీ చేసేసేయచ్చు. సో ఇప్పుడు చూడండి మరి 10 to the power of -23 plus 24 ఏమవుతుంది అప్పుడు? ఇంకోసారి చెప్పండి. 48. ఏమ్మా +23 ప్లస్ -23 ప్లస్ 24 ఎంత అవుతుంది? ఏమ్మా ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఇంటీజర్స్ తెలుసు కదా, సబ్ట్రాక్షన్ చేయాలి. అందులో విచ్ వన్ ఈస్ బిగ్గా? +24 ఈస్ బిగ్గా. +24. +24 లో 23 తీసేస్తే ఎంత? 1 miss. 1. 1 miss. ఎంత? 10 to the power of 1. 10 to the power of 1 అంటే ఎంత? 10. 10 to the power of 1 అంటే ఎంత? 10. సో అందుకే మీకు ఆన్సర్ అక్కడ పవర్స్ లో లేదు చూడండి. 10 వాల్యూస్ ఏమన్నా ఉన్నాయా అక్కడ? ఉన్నాయా? సో అంటే ఎక్కడ పోయింది అని మీకు డౌట్ రావచ్చు. సో ఇలా పోయింది అనమాట 10. అర్థమైందా? ఓకే. సో ఎంత ఫోర్స్ ఎంత వచ్చింది నాన్న? n is equal to 733 న్యూటన్స్. ఇదంతా చేస్తే 10 వాల్యూస్ అన్ని పోయింటాయమ్మా. చేసి చూపించాను కదా మీకు ఇందాక. సో మిగిలినవి ఏంటి అప్పుడు? 6.67 ఇంటూ 75 ఇంటూ 6 ఇంటూ ఒక 10 మిగిలి ఉంటుంది. ఒక 10 మిగిలి ఉంటుంది కదా. ఒక 10 తో ఏం చేయొచ్చు? పాయింట్ ముందుకి జరుగుతుంది అనమాట. ఇక్కడ 6.67 ఉంది కదా, అక్కడ పాయింట్ ఏమవుతుంది? ముందరికి వస్తుంది. 66.7 అవుతుంది. ఏమవుతుంది? 66.7 ఇంటూ 75 ఇంటూ 6 బై 6.4 హోల్ స్క్వేర్. ఇది మీకు వచ్చే వాల్యూ అన్నమాట. రాయండి ఒకసారి. ఇంకోసారి చెప్పండి మీరు. 66.7 ఇంటూ 75 ఇంటూ 6 ఇందాక మిగిలిన 10 ఎక్కడ పోయింది? ఈ పాయింట్ తో ముందర జరిగించుకున్నాం అనమాట. we used to replace the decimal to front. 10 తో మల్టిప్లై చేస్తే 6.67 ఏమవుతుంది? 66.7 అవుతుందమ్మా. అర్థమైంది కదమ్మా? అందుకే 10 రాయడం లేదు. వీఆర్ నాట్ రైటింగ్ దట్ 10 డివైడెడ్ బై 6.4 ఇంటూ 6.4 డివైడెడ్ బై 6.4 ఇంటూ 6.4 స్క్వేర్ కదా. 6.4 ఇంటూ 10 to the power of 6 హోల్ స్క్వేర్ కదా. ఆ స్క్వేర్ 6.4 కి కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట. that square will be applicable to 6.4 also. అర్థమైంది కదమ్మా? ఏం రాశారు చెప్పండి ఒకసారి. రీడ్ అవుట్ ఫర్ మీ. 66.7 into 75 into 6 divided by 6.4 into 6.4. సో ఇది క్యాలిక్యులేటర్ లో ఒకసారి చేసి ఈ ఆన్సర్ వస్తుందో లేదో చేసి పెట్టండి నాకు, సరేనామా? నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎగ్జాంపుల్. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, what will be Mahendra's velocity after 1 second if he is falling down due to the gravitational force of the earth? ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ గా కూర్చొని ఉన్నాడు మహేంద్ర.
What will be Mahendra's velocity after 1 second? 1 second తర్వాత మహేంద్ర వెలాసిటీ ఎంత? ఎప్పుడు? when he is falling, అతను పడిపోతున్నప్పుడు. ఎప్పుడు? అతను పడిపోతున్నప్పుడు. while he is falling, what is the gravitational force of Mahendra after 1 second? What is the velocity of Mahendra after 1 second? So you know everything. Initial velocity will always be 0. Initial velocity ఎంత? 0. Force ఎంత? Find out చేసాం మనం ఇక్కడ. ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 733 న్యూటన్స్. ఎన్ని న్యూటన్స్ అమ్మా? 733 న్యూటన్స్. ఆ వాల్యూనే ఇక్కడ రాసాము. We wrote the same value. And you know Mahendra's mass. Mahendra mass మీకు తెలుసు ఎంత? 75 kg. And time is also given. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఆఫ్టర్ 1 సెకండ్ అని ఇచ్చారు కదా, కనిపిస్తుందమ్మా ప్రాబ్లం లో? సో అందుకు టైం t is equal to 1 second. t is equal to 1 second. So now you know all values. అన్ని వాల్యూస్ తెలుసు మీకు. సో you had to find out acceleration first. ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాము? యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? F by m. యాక్సలరేషన్ ఫార్ములా ఏంటమ్మా? F by m. F ఎంత? 733 ఉంది కదా ఇక్కడ. F ఎంత ఉంది నాన్న? 733 కనిపిస్తుందా? స్క్రీన్ కనపడడం లేదా? ఓకే ఓకే అమ్మా. నేను ఇందాక వైట్ బోర్డ్ పెట్టాను కదా, అందుకు మీకు స్క్రీన్ కనిపిస్తుంది. సో హౌ మెనీ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ మా? 17 members. ఈరోజు డి హీరే హాల్ వాళ్ళు జాయిన్ అయినట్టు లేరు కదా? No madam. No miss. వెరీ గుడ్, వెరీ గుడ్. బాగా జాయిన్ అయ్యారు నాన్న. వెరీ గుడ్. ఇంప్రూవ్ యువర్ అటెండెన్స్ లైక్ దిస్. ఇంకా ఇంకా చాలా మంది మీ ఫ్రెండ్స్ కి చెప్పండి జాయిన్ అవ్వమని. ఆ కోమల ఇంతవరకు ఎప్పుడు జాయిన్ అవ్వలేదు. కోమల మొబైల్ లేదంట. కొనుక్కోమని చెప్పాలి. నేను ఫోన్ చేశాను, ఎన్నిసార్లు చేసినా మేడం డబ్బులు లేవు మేడం అని అంటారు వాళ్ళ ఫాదర్. ఓకే నాన్న. ఎనీ హౌ from the class. A is equal to F by m. You know F. F ఎంత? 733 newtons. M ఎంత? M ఎంత? What is M? 75. 75 తో 733 ని డివైడ్ చేయండి. 75 తో 733 ని డివైడ్ చేయండి. Divide 733 with 75. నేను చూపిస్తాను, ఆగండి. మీకు నా స్క్రీన్ కనిపిస్తుందమ్మా? Is my screen visible to you? Yes ma'am. ఓకే, నేనే చేస్తాను ఇప్పుడు. ఏం చేస్తున్నాను నేను? వాట్ ఐఎమ్ డూయింగ్? ఏం ఓపెన్ చేశాను? 733 divided by 75. 9.77 వచ్చిందా ఆన్సర్? ఎంత వచ్చింది? యాక్సలరేషన్ ఇస్ ఈక్వల్ టు 9.77. సో నౌ యు నో యాక్సలరేషన్. మీకు యాక్సలరేషన్ వాల్యూ కూడా వచ్చేసింది. ఎంత యాక్సలరేషన్ వాల్యూ? 9.77. Now you had to find out the final velocity. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఫైనల్ వెలాసిటీ. ఈ ఈక్వేషన్ యూస్ చేయాలి. You had to use this equation. కనిపిస్తుందమ్మా? ఈ ఈక్వేషన్ ని యూస్ చేయాలి. V is equal to U plus AT. You had to use this equation. And in this equation, you know each and every. Ma, yeah, who is talking there? From this equation, you know every term.
u is equal to 0. ఇక్కడ ఉంది కదమ్మా u ఎంత 0. 0 miss. ఓకే. అండ్ వాట్ ఈస్ a ఎంత ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం మనము. 7.3 ని 75 తో డివైడ్ చేస్తే ఎంత వచ్చింది? 9.77. 9.77. And what is t? T ఎంత? What is t? 1 second. T is equal to 1 second. 1 second. You had to substitute all these values. ఈ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేస్తావు ఈక్వేషన్ లో. సి ఇక్కడ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసాం. కనిపిస్తుందమ్మా మీకు? Yes, miss. v is equal to 0 plus 9.77 into 1 meter per second. Meter per second. Second. So v is equal to ఎంత వచ్చింది? 9.77 into 1 9.77. 9.77 కి 0 యాడ్ చేస్తే ఎంత? 9.77. అంతే కదమ్మా? So this is the velocity of Mahendra while he is falling to the ground. This is the velocity of Mahendra while he is falling to the ground. అర్థమైంది కదమ్మా? Yes, miss. ఓకే. సో యూజ్ యువర్ బ్రెయిన్. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. చదవండి ఒకసారి. రీడ్ అవుట్. అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ గ్రావిటేషన్, every object attracts every other Law of object. gravitation, every object attracts every other object. Very good. Thus, if the earth attracts an apple towards itself, the apple also attracts the earth towards itself with the same force. Why then does the apple fall towards the earth, but the earth does not move towards the apple? Why then does the apple fall towards the earth, but the earth does not move towards the apple? Question అర్థమైందమ్మా మీకు? So every object is having attracting force. కదమ్మా? Yes, miss. అవునా కదా? Yes, Earth is having attracting force Yes, and ma'am. apple is also having attracting force. While earth is attracting the apple towards the earth and the apple is also attracting the earth towards itself. Apple కూడా earth ని లాక్కుంటుంది. మరి ఎందుకు యాపిల్ ఎర్త్ పైకి పడింది? అది క్వశ్చన్. ఎందుకు పడింది? Why? చాలా పెద్ద మిస్. అది Yeah, చిన్నగా very ఉంటుంది. good. ఎర్త్ చాలా గ్రావిటేషనల్ ఫోర్స్ Very కూడా good. ఎక్కువగా ఉంటుంది మిస్. ఎర్త్ కి వెరీ గుడ్. ఎవరు ఆన్సర్ చేసింది? మౌళదీప్తి మిస్. Very good, Maula Deepika. Keep it on. Good. Very good, Nana. Because the earth is having more gravitational force than the apple. yes, ma'am. ఎత్తుకుండే గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువ యాపిల్ తో కంపేర్ Yes, చేస్తే. miss. యాపిల్ కూడా లాక్కుంటుంది ఎర్త్, కానీ అది చాలా నెగ్లిజిబుల్ అన్నమాట. సో దట్ యాపిల్ ఈస్ ఫాలోయింగ్ టువర్డ్స్ ద ఎర్త్. రెండు ఆబ్జెక్ట్స్ అట్రాక్ట్ చేసుకుంటున్నాయి, బట్ ద ఎర్త్స్ ఫోర్స్ ఈజ్ మోర్ దాన్ ద యాపిల్, సో ద యాపిల్ విల్ ఫాల్స్ టువర్డ్స్ ద ఎర్త్. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. A car is there. ఒక కార్ ఉందమ్మా, and to the left side of the car it is experiencing 20 newtons force. ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్? 20 newtons force. ఓకే. లెఫ్ట్ సైడ్ it is experiencing 10 newtons force. రైట్ సైడ్ ఏమో 20 newtons force ఎక్స్పీరియన్స్ అవుతుంది కార్. లెఫ్ట్ సైడ్ ఏమో 10 newtons force ఎక్స్పీరియన్స్ అవుతుంది.
So in which direction does the car moves? ఏ డైరెక్షన్ లో కార్ మూవ్ అవుతుంది? లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుందా, రైట్ సైడ్ మూవ్ అవుతుందా? Left. Left side. ఏమ్మా So the car is experiencing to the right side, it is experiencing 20 newtons, and the left side it is experiencing ఏ డైరెక్షన్ లో కార్ మూవ్ అవుతాది? Right side. Right. ఎందుకు? Right side means Why? Right. attract. 4 seconds. ఎందుకు? అక్కడ 20 newtons. వెరీ గుడ్ కపిలాక్షయ. రైట్ సైడ్ ఎక్కువ ఫోర్స్ ఉందన్నమాట. To the right side, the car is experiencing more force. So in that direction, the car will move. Here also the same thing. The weight is more, and in the right pan, the weight is less. To which direction does the balance will move? Left means Yeah, very good. ఎందుకు? Why? ఎందుకంటే అక్కడ చాలా చాలా ఫోర్స్ ఉందన్నమాట. More force is there to the left. అర్థమైంది కదా నాన్న మీకు? Okay. Now read out the next question. Next question చదవండి. The gravitational force Due to the earth. to the earth also కొంచెం స్టైల్ గా acts చదవండి, on కొంచెం the స్టైల్ గా. moon because of which it Because కాదమ్మా, because earth because of with the revolves revolves around around the the earth. earth. Similar The situation exists for the artificial satellites orbiting the earth. The moon and the artificial satellites orbit the earth. The The earth earth attracts them towards itself. but Towards itself. But unlike the the falling apple, they they do not fall on the earth. This Why? is because of Why? This is because of the velocity of the moon and the satellite along their orbits. If this This velocity was not there, they would have fallen on the earth. ఏం అర్థమైంది ఇది చదివిన తర్వాత? So the moon is revolving around